ఈ కూటమి ప్రభుత్వంలో మరి గత 3 నెలలుగా చూస్తుంటే ఎక్కడ కూడా పేదవారికి సంక్షేమం అందించడంలో గానీ, ఎక్కడ అభివృద్ధి చేయడంలో గానీ, మరి మహిళలకు భద్రత, రక్షణ కలిగించడంలో గానీ, విద్యార్థులకు మరి వాళ్ళు చదువుకునేటువంటి విద్యకు మరి సంపూర్ణ ఫీజు రియంబర్స్‌మెంట్ గానీ, ఎక్కడ నిరుద్యోగ భృతి అన్నారు 3000. మరి ఏ విధంగా కూడా ఏ వర్గాన్ని కానీ ఎవ్వరికి కూడా అందరినీ నిర్దాక్షిణ్యంగా నిర్లక్ష్యం చేస్తుంది ఈ కూటమి ప్రభుత్వం. మరి ఇచ్చిన హామీ ఒక్కటి కూడా పూర్తి చేయలేకపోతున్నారు. సూపర్ 6 అన్నారు. ఒక్క అభివృద్ధి పథకాన్ని కూడా ప్రజలకు అందించలేకపోయారు. ఒక్క సంక్షేమ వెల్ఫేర్ స్కీమ్ కూడా అందించలేకపోయారు. రైతు భరోసా లేదు. ఈరోజు పేదవారైన ప్రజలు చాలా కష్టాల్లో ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో. ఒక్క హామీ వాగ్దానం పూర్తి చేసుకునే విధంగా ఈ ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. అయితే ఇప్పుడు ఉండేటటువంటి స్థానిక ఎమ్మెల్యే కానీ, నాయకులు, కూటమి ప్రభుత్వ నాయకులు కానీ అందరూ ఎంతసేపు ఏ భూమిని ఎక్కడ ఆక్రమించుకుందాం, ప్రభుత్వ స్థలాల్ని ఏ విధంగా ఆక్రమించుకుందాం, లేకపోతే ఇసుక వ్యాపారాలు ఎలా చేద్దాం, పేదవారిని కడుపు ఎలా కొడదాం, ఆ విధంగానే మరి ముందుకు వెళ్తున్నారు. మరి అలానే గతం 2019 నుంచి 24 వరకు చూసుకుంటే గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు జగనన్న గారి పరిపాలనలో మరి నేను అప్పుడు ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు పాతపట్టు నియోజకవర్గానికి సంక్షేమ పథకాలు కానీ, అభివృద్ధి కార్యక్రమాలు కానీ 3000 కోట్ల పైన మరి ఈ నియోజకవర్గానికి అందించడం జరిగింది ప్రభుత్వం ద్వారా. ఎంతో గౌరవంగా, మర్యాదగా, నీతిగా, నిజాయితీగా, ధర్మమైనటువంటి పరిపాలన సాగేది. ఈరోజు ఆరోగ్యశ్రీ నిర్వీర్యం అయిపోయింది. ఆరోగ్యశ్రీ పథకమే లేనట్టు అయిపోయింది. ఎవరు పేదవారు గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళడానికి భయపడుతున్నారు. డాక్టర్స్ లేరు, నర్సెస్ లేరు, ఇవ్వాల్సిన మందులు అందుబాటులో లేవు, ఇవ్వటం లేదు. ఎక్కడ నిర్దాక్షిణ్యంగా నిర్లక్ష్యం చేస్తున్నారు. పేదవాళ్ళంటే అంత మీకు చులకన అలుసా? మరి అలానే మా ప్రభుత్వంలో జగనన్న గారి పరిపాలనలో 55,000 మందిని రిక్రూట్ చేసినటువంటి ఘనత భారతదేశంలో 28 పైన రాష్ట్రాలు ఉండే కేంద్రపాలిత 8 నుంచి 9 కేంద్రపాలిత ప్రభుత్వాలు ఉండేటటువంటి మరి భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ ప్రతి ఇయర్ నెంబర్ 1 వైద్య విధానంలో, విద్యా విధానంలో. ఈరోజు స్కూళ్ళకు వెళ్తే పిల్లలు మధ్యాహ్నం భోజనం చేయలేక వెళ్ళిపోతున్నారు. ఆ మధ్యాహ్న భోజనం పథకాన్ని నిర్వీర్యం చేశారు. ఏ ఒక్క విద్యను అందించవలసిన విద్యా కానుక లేదు, వసతి దీవెన లేదు. కేవలం అవినీతి. మీరంతా కూటమి ప్రభుత్వంలో ఒకరికొకరికి ఏ విధంగా మరి మీలో ఒక అండర్స్టాండింగ్గా వెళ్దామని చూస్తున్నారు కానీ ఎక్కడా పేద ప్రజల తాలూకా సంక్షేమం, ఆరోగ్యం, విద్య, అభివృద్ధి అన్నీ కూడా నిర్వీర్యం చేశారు. మరి మీరు ఇచ్చిన హామీ వాగ్దానం ఒక్కడు కూడా పూర్తి చేసుకోలేనటువంటి పరిస్థితి. మరి మహిళల రక్షణకు వస్తే, మహిళల మర్యాదకు వస్తే మా ప్రభుత్వంలో దిశ చట్టాన్ని తీసుకొని వచ్చాం. ఎవరైనా ఆడపిల్లల మీద ఒక మాట అనాలంటే భయపడేవాళ్ళు. మహిళా ఉద్యోగి కానీ, మహిళలు ఎవరైనా ఉంటే వాళ్ళ మీద ఏదైనా సోషల్ మీడియాలో పెట్టాలంటే భయపడేవాళ్ళు. దిశ చట్టాన్ని తీసుకొని వచ్చాం. మరి ఈరోజు అటువంటి ఏ చట్టం లేకుండా, మహిళలకు రక్షణ ఇచ్చేటటువంటి మరి కార్యక్రమాలు లేకుండా ఈరోజు ఎంతమంది మహిళలు హాస్టల్లో ఆడపిల్లలు ఎంతో బాధగా మాట్లాడుతున్నప్పటికి కూడా మరి ప్రభుత్వ అధికారులు కానీ, పోలీసు వ్యవస్థ కానీ జవాబు చెప్పలేనటువంటి పరిస్థితులు ఉన్నారు. దీనికి అంతటికీ ఈ నిర్లక్ష్యానికి, ఈ ఫెయిల్యూర్ కారణం ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు, మరి హోంమంత్రి గారు, మరి కూటమి ప్రభుత్వం. మరి ఆడబిడ్డగా, ఒక ఆడపిల్లల తల్లిగా, నేను ఒక తల్లిగా, ఒక ఆడబిడ్డగా మీకు తెలియజేసేది ఏంటంటే మహిళా రక్షణ ధ్యేయమే మీ ధ్యేయంగా పెట్టుకోవాలి. మహిళలకు కవచంగా ఏర్పడేటువంటి ప్రభుత్వం ఏర్పరచవే సీఎం గారి తాలూకా మరి లక్ష్యం అవ్వాలి, ప్రభుత్వం తాలూకా కర్తవ్యం అవ్వాలి. అది ఈరోజు మీరు ఫెయిల్ అయిపోయారు. అందుకే మీకు రానున్న చాలా కష్టాలైన రోజులు. మహిళలను మీరు మహిళా వ్యవస్థను, మహిళా సాధికారతను, మహిళా అభ్యున్నతిని అన్నిటినీ నిర్వీర్యం చేసి పేదవారిని
కడుపు పట్టే ప్రయత్నంలో మీరు ఉన్నారు. మీకు ఆ భగవంతుడే బుద్ధి చెప్తాడు. నీతివంతమైన ధర్మమైనటువంటి పాలన మా గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు జగనన్న గారి పరిపాలనలో సాగింది. ఇక నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా ప్రతి ఒక్క విషయంలో కూడా చట్టాలు తీసుకుని వచ్చి అన్ని విధాలుగా భూ ఆక్రమణలు లేవు, ఇసుక దందాలు లేవు, మరి ఎటువంటి కష్టాలు లేకుండా ప్రజల తరపున ఉండేవాళ్ళం. ఈరోజు అది పూర్తిగా నిర్వహణకు బాధపడుతూ ప్రజలందరికి కూడా ఎల్లప్పుడూ ఏ ఏ టైంలో అయినా ప్రజాగణంగా ముందుకుంటాం. ప్రజలకి న్యాయం చేసే వరకు పోరాడతానని తెలియజేస్తున్నాను. మీ రెడ్డి శాంతి, ఎక్స్ ఎమ్మెల్యే బాధ.